ములుగు జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో మంత్రి సీతక్క బీఆర్ఎస్ తప్పుడు ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వంపై జరుగుతున్న ఆరోపణలను ఆమె ఖండించారు. అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ అంశంలో స్కామ్ జరిగిందని చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. 11,650 ధరకు కొనుగోలు చేసిన మొబైళ్లను 14,500కు కొనుగోలు చేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. అదేవిధంగా తనపై వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అవినీతి ఆరోపణలు చేస్తున్నారని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ చేపడుతున్న ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, మేడారం అభివృద్ధి వంటి కార్యక్రమాలను జీర్ణించుకోలేకే బీఆర్ఎస్ తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఆమె విమర్శించారు. మేము ఊర్లలో ఫోన్లు పంచుతా ఉన్నాం. పాపం అంగన్వాడీ టీచర్లు సంతోషపడతా ఉన్నారు. మరి ప్రజలు సంతోషపడ్డా అంగన్వాడీ టీచర్లు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, పేదలు కావచ్చు, దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, బహుజనులు కావచ్చు, సంతోషపడితే కళ్ళల్లో నిప్పులు పోసుకునేది బీఆర్ఎస్ పార్టీ. ఏది ఇచ్చినా, ఏ పథకం ఇచ్చినా తప్పుడు ఆరోపణలు చేస్తారు. మనం బస్ ఫ్రీ వచ్చిన 48 గంటల్లోనే బస్ ఫ్రీ పెట్టినాం. దాని మీద దొంగ వీడియో చేసి వాళ్ళైతే బాల మనుషులో పోతారు, తగాదాలు పెట్టిస్తారు. తగాదాలు కొట్టమని మేము ఫోటో తీస్తాం, అది వీడియో పెట్టమంటారు. అట్లాంటి పెట్టించి బస్ ఫ్రీ వేస్ట్ అనేది సృష్టించారు. మేము ఊర్లలో ఫోన్లు పంచుతా ఉన్నాం. పాపం అంగన్వాడీ టీచర్లు సంతోషపడతా ఉన్నారు. మరి ప్రజలు సంతోషపడ్డా అంగన్వాడీ టీచర్లు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, పేదలు కావచ్చు, దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, బహుజనులు కావచ్చు, సంతోషపడితే కళ్ళల్లో నిప్పులు పోసుకునేది బీఆర్ఎస్ పార్టీ. ఏది ఇచ్చినా, ఏ పథకం ఇచ్చినా తప్పుడు ఆరోపణలు చేస్తారు. మనం బస్ ఫ్రీ వచ్చిన 48 గంటల్లోనే బస్ ఫ్రీ పెట్టినాం. దాని మీద దొంగ వీడియో చేసి వాళ్ళైతే బాల మనుషులో పోతారు, తగాదాలు పెట్టిస్తారు. తగాదాలు కొట్టమని మేము ఫోటో తీస్తాం, అది వీడియో పెట్టమంటారు. అట్లాంటి పెట్టించి బస్ ఫ్రీ వేస్ట్ అనేది సృష్టించారు. మేము ఊర్లలో ఫోన్లు పంచుతా ఉన్నాం. పాపం అంగన్వాడీ టీచర్లు సంతోషపడతా ఉన్నారు. మరి ప్రజలు సంతోషపడ్డా అంగన్వాడీ టీచర్లు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, పేదలు కావచ్చు, దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, బహుజనులు కావచ్చు, సంతోషపడితే కళ్ళల్లో నిప్పులు పోసుకునేది బీఆర్ఎస్ పార్టీ. ఏది ఇచ్చినా